వెల్కమ్ టు ఆర్‌టీవీ తెలుగు. నేను అంకిత. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కేస్ ఏదైతే ఉందో 2 వీక్స్ నుంచి ఒక్కొక్కటిగా ఏదో ఒకటి బయటకొస్తూ ఉంది. మరి దీనికి ఫుల్ స్టాప్‌గా ఐజీ గారైతే ఒక ఫైనల్ డెసిషన్ అయితే ఇచ్చేసారు. ఏమని అంటే చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఇది యాక్సిడెంట్, ఇది హత్య కాదు అనేసి చెప్తున్నారు. సో, ఇదే విషయంపై నాతో పాటు మాట్లాడడానికి పాస్టర్ అభినవ్ ఉన్నారు. సో, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అభినవ్ గారు. నమస్తే అండి. సో, చెప్పండి మరి అంటే ఇప్పుడు ఐజీ ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం ఇది యాక్సిడెంట్ మాత్రమే అనేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు? అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అయ్యుండొచ్చని దాదాపుగా 15 రోజుల నుంచి యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా చెబుతూనే ఉన్నారండి. అరుస్తూనే ఉన్నారు. సరైనటువంటి దర్యాప్తు జరగలేదు, ఇన్వెస్టిగేషన్ జరగలేదని అందరం అదే చెప్తున్నాం. వాళ్ళు హ్మ్. ఎంతసేపు యాక్సిడెంట్ అయిన కోణంలోనే ఇన్వెస్టిగేట్ చేశారు తప్ప, హత్యా కోణంలో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుంటుంటే, ఈరోజు న్యాయవంతమైనటువంటి పోస్ట్‌మార్టం రిపోర్ట్ క్రైస్తవులకు అంది ఉండేది అని మేము చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం. అంటే ఇక్కడ చూస్తే పోలీసులంతా వెరిఫై చేసే గదా! మనకు ఒక స్టేట్‌మెంట్ అంటూ ఇస్తారు. మరి మీరు హత్య అని అంత క్లారిటీగా చెప్తున్నారు. మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ లాంటిదేదైనా ఉందా? ఇప్పుడు ఒకటే చెప్తానండి. అనుమానం ఉన్నవాడికి ప్రూఫ్ ఉండదు. అనుమానం అనేవాడికి ప్రూఫ్ ఉండదు. ప్రూఫ్ లేకుండా ఉండేదే అనుమానం. చాలా మంది ఇదే అడుగుతున్నారు. మీ దగ్గర అనుమానించడానికి ఎవిడెన్స్ ఉందంటే, అనుమానం అంటేనే ఎవిడెన్స్ లేనిది. ఎవిడెన్స్ లేని దాన్ని అనుమానం అంటారు. ఎవిడెన్స్ ఇవ్వాల్సింది ఎవరు మా అనుమానానికి? డిపార్ట్‌మెంట్ వాళ్ళు ప్రూఫ్ చూపించాలి. ఏమని? మేమిది కుందేలు కాదు అంటే, ఇది కుందేలురా నాయనా అని చెప్పి వివరించి చెప్పి ప్రూవ్ చేయాలి ఇది కుందేలు అని. అలాగా మేము ఇది హత్య అంటున్నాం. ఆధారాలు మా దగ్గర ఉండవు. మీరు చూపించాలి ఆధారాలు. హత్య కాదు అంటానికి మీ దగ్గర ఏవైనా ఆధారాలుంటే చూపించి, మమ్మల్ని ఒప్పించి నమ్మించే ప్రయత్నం చేయాల. మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం. ప్రవీణ్ పగడాల్ గారు ఎక్కడైతే మరణించారో, ఆ మరణించిన ఆ స్థలానికి ఎగ్జాక్ట్ అపోజిట్‌లో నయారా పెట్రోల్ బంక్ ఉంటది. అక్కడ ఓకే. 3 సీసీ కెమెరాస్ ఉంటాయి. హుహు. లెఫ్ట్ అండ్ రైట్ ఉంటాయి 2 కెమెరాస్. ఒకటి స్ట్రెయిట్ కెమెరా ఒకటుంటది. ఫ్రంట్ కెమెరా. ఓకే. ఫ్రంట్ కెమెరా ఫుటేజ్ చూపిస్తే క్లియర్‌గా అర్థమవుతది. అది ఎలా జరిగింది? ఆయన పడిపోయారా? లేదంటే ఎవరైనా కావాలని పడగొట్టారా? లేదంటే ఎక్కడైనా ఆయన్ని చంపి తీసుకొచ్చి అక్కడ పెట్టారా? లేదంటే అక్కడ చంపారా? అన్న విషయాలన్నీ అర్థం కావాలంటే, నయారా పెట్రోల్ బంక్ యొక్క ఫ్రంట్ కెమెరా ఫుటేజ్ ఆయన చనిపోవటానికి గంట ముందు, చనిపోయిన తర్వాత గంట ముందు, వీలైతే ఆ రాత్రంతా ఫుటేజ్ కావాలి ఉదయం వరకు. ఇదొక్కటి మేము చాలా రోజుల నుంచి అడుగుతున్నాం. మేము నయారా పెట్రోల్ బంక్ దగ్గరికెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు, ఆ మేనేజ్‌మెంట్‌ని అడిగినప్పుడు 3 సీసీ కెమెరాల ఫుటేజ్‌లు పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు సార్. మా దగ్గర ఇప్పుడు ఏమి లేవని చెప్పారు. మరి 3 సీసీ కెమెరాలు తీసుకెళ్ళినప్పుడు ఫుటేజ్ తీసుకెళ్ళినప్పుడు ఫ్రంట్ కెమెరా ఫుటేజ్ మేము ఆయన చనిపోయినప్పటి నుంచి, ప్రవీణ్ గారు చనిపోయినప్పటి నుంచి ఫ్రంట్ కెమెరా ఫుటేజ్ మాకు కావాలి. చనిపోవడానికి ముందు గంట, చనిపోయిన తర్వాత గంట ఫుటేజ్ మాకు కావాలి అంటున్నాం. ఈ ఫుటేజ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళ దగ్గర ఉంది. ఉన్న ఫుటేజ్‌ని చూపించడానికి ఎందుకు వాళ్ళు డిలే చేస్తున్నారు? ఎందుకు మాకు చూపించట్లేదు? పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఐజీ చెప్పాడు, డీఐజీ చెప్పాడు కదా! నమ్మొచ్చు కదా! అంటే ఐజీ ఈస్ నాట్ గాడ్. ఐజీ దేవుడు కాదు. ఆయన కూడా ఒక మనిషే. ఓకే. కాబట్టి మేము అడిగినాం మాకు చూపించండి. ఒకవేళ అందులో ఆయన నిజంగా యాక్సిడెంట్ అయ్యి పడిపోయుంటే, మేమే చెప్తాం క్రైస్తవులందరికి మా పక్షంగా. ఇది నిజంగా యాక్సిడెంటే అని ఒప్పించే ప్రయత్నం చేస్తాం. వాస్తవం కాబట్టి. మీ దగ్గర ఉన్న అయితే ఫుటేజ్‌లు మీరు అభినవ్ గారు దాచేసి ఇక్కడ హ్మ్. చూసుకున్నట్లయితే డిపార్ట్‌మెంట్ ఫుటేజ్‌ని దాచిపెట్టింది అనేసి అంటున్నారు కదా! సో, అసలు ఆ హ్మ్. ఫుటేజ్ దాచిపెట్టాల్సిన అవసరం డిపార్ట్‌మెంట్‌కేంటి? ఎందుకంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రవీణ్ పగడాల గారు జస్ట్ ఒక ఆర్డినరీ పాస్టర్ అని చెప్తాము. ఆయనేమి పొలిటీషియన్ కాదు. మరెందుకని ఇంత దాచి, ఇంత ఇలా చేయాల్సిన అవసరం ఏంటంటారు? ఆయన పొలిటీషియన్ కాదమ్మా. కాకపోతే పొలిటీషియన్‌కి ఉన్న దానికంటే గొప్ప పేరు, అంతకంటే ఫ్యాన్స్ ఫాలోయింగు, అంతకంటే చాలా గొప్ప పనులు చేశాడాయన. ఒక పొలిటీషియన్ చచ్చిపోతే కూడా అంతమంది జనాలు రారు. కొన్ని వేల మంది తరలొచ్చారు. రాజమండ్రిలో కానీ, ఫ్యూనరల్ సర్వీస్‌లో హైదరాబాద్‌లో కానీ లక్షల మంది తరలొచ్చారు. ఆయన ఒక ఆర్డినరీ పర్సన్, ఆర్డినరీ పాస్టర్ కాదాయన. లక్షల మందిని ఇన్‌ఫ్లూయెన్స్ చేసినటువంటి పర్సన్. చాలా మందికి ఇన్‌స్పిరేషన్ ఇచ్చినటువంటి పర్సన్ ఆయన. కాబట్టి ఆయన విషయంలో మేము అడుగుతుంది ఒకటే. పోలీసు వాళ్ళు ఎందుకు అలా చేస్తారు అంటం కంటే, ఎందుకు ఇవ్వటం లేదు అంటే బావుంటది గదా! మనం కూడా. మేము అడుగుతుంది అదే. మేము అడిగింది మీరు ఇవ్వండి. ఒకవేళ అందులో మీరు చెప్పిందే ఉంటే గనుక మేము సైలెంట్ అయిపోతాం గదా! అంటున్నాం మొదటి నుంచి.
అంటే ఇప్పుడు మరి ఇంకొక రకంగా చూసుకున్నట్లయితే క్రిస్టియన్స్ అనేవాళ్ళు వాళ్ళలో యూనిటీ లేదు. సో థట్ అందుకే ఇవి ఏదైనా సరే గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఆన్సర్ చేయట్లేదు. ఎవరైనా ఆధారాలు అడిగితే అరెస్ట్ చేయడానికి వాళ్ళకి ముందుకొస్తుందనేసి అంటున్నారు. సో దీనికి మీరేం ఆన్సర్ చెప్తారు? అంటే క్రిస్టియానిటీలో యూనిటీ లేదా? క్రిస్టియానిటీలోనే కాదమ్మా, భారతదేశంలో భారతీయులకి ఎవడికి యూనిటీ లేదు. అందరూ కూడా ఎవడి స్వార్థం కోసం వాడు, ఎవడి స్వలాభం కోసం వాడు, ఎవరి సెల్ఫిష్‌నెస్ ఎక్కువున్నారు. నేను బావుంటే చాలు, నా భార్య బిడ్డలు, మా ఫ్యామిలీ బావుంటే చాలు, మా ఆస్తులు నిలబెట్టుకుంటే చాలు, మా ఇల్లు నిలబెట్టుకుంటే చాలన్న స్వార్థంతోనే ఉన్నారు తప్ప, తోటి మనిషికి కష్టమొస్తే, తోటి మనిషికి అన్యాయం జరిగితే, తోటి మనిషి మీద దాడులు జరిగితే, పక్కనోడు, ఎదురున్నోడు ముందుకొచ్చి నిలబడి ఎందుకిలా చేశావని అడగటానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. మన భారతీయులు అలాంటి విధానంలో అలాంటి మనస్తత్వాలు కలిగి ఉన్నవాళ్ళు. నాట్ ఓన్లీ ఇన్ క్రిస్టియన్స్, ఇండియన్స్ అందరూ అలాగే ఉన్నారు. ఓకే. అయితే ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి హత్య కేసులో ఏదైతే ఉందో, మీరు చెప్పినట్లుగానే చూద్దాం. ఆయన ఎంతో మందిని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి, ఆయన ఎంతో మందిని చేంజ్ చేశాడనేసి మీరైతే చెప్తున్నారు కదా! మరి ఇంత మంచి పనులు చేసిన వ్యక్తి పైన ఎవరు అసలు ఇట్లా కక్ష కట్టి ఆయన్ని హత్య చేయాలి అని ఆలోచించారంటారు? చెడ్డవాళ్ళని ఎవరు చంపరమ్మా, మంచోళ్ళనే చంపుతారు. మంచి పనులు చేసిన వాళ్ళని, మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్న వాళ్ళని, రానున్న తరాల వాళ్ళకి అలాంటి వాళ్ళ మీదనే కుట్రలు చేస్తారు. ప్రవీణ్ పగడాల వారి జీవితంలో చాలా కోణాలున్నాయి. చాలా షేడ్స్ ఉన్నాయి. ఆయన సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి సీఈఓగా, 100 మంది అనాథ పిల్లల్ని దత్తత తీసుకున్నటువంటి వ్యక్తిగా, తర్వాత ఒక పాస్టర్‌గా, చాలా మందిని ట్రైన్ చేస్తున్న వ్యక్తిగా, క్రిస్టియానిటీలో సేవకులుగా తీర్చిదిద్దడానికి చాలా కోణాలున్నాయి. అయితే ఈయన మంచి జ్ఞానవంతుడు కాబట్టి, ఇలాంటి జ్ఞానవంతుడిని క్రైస్తవులందరికీ కంటముగా ఉండేవాడాయన. ఎలాంటి ప్రశ్నకైనా సూటిగా, చాలా చాకచక్యంగా, చాలా జ్ఞానయుక్తంగా సమాధానం చెప్పగలిగినటువంటి వ్యక్తి ఆయన. ఆయనను చూసి భయపడ్డారు మతోన్మాదులు. కాబట్టి ఈ కుట్ర పన్ని ఆయన లేకుండా చేశారని క్లియర్‌గా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు చూస్తే మరి ఐజీ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పోస్ట్‌మార్టంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అయింది అని. ఫుటేజెస్ కూడా చూపిస్తున్నారు కదా! మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఫుటేజెస్‌లో ప్రవీణ్ పగడాల గారు కాదమ్మా. ఫుటేజెస్‌లో వేరే ఒక క్యారెక్టర్‌ని పెట్టి కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా నడిపించారు. అక్కడ ప్రవీణ్ పగడాల గారు కాదు. ఆయనలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన డ్రెస్ తొడిగించి అంతా కూడా ఇదొక యాక్టింగ్ లాగా చేశారు. సినిమా లాగా, ఒక షార్ట్ ఫిల్మ్ లాగా షూట్ చేసి అక్కడ ప్రవీణ్ పగడాల గారని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. మనకు బ్రాండ్ మెయింటైన్ ఎవరో ఎందుకు, బీడీ తాగేటోడు కూడా బీడీలో ఒకటే బ్రాండ్ తాగుతాడు. వేరే బ్రాండ్ ఇస్తే నాకు వద్దంటాడు. సిగరెట్ కాల్చేవాడు కూడా ఒక బ్రాండే మెయింటైన్ చేస్తాడు. మందు తాగేటోడు ఎంత పచ్చి తాగుబోతయినా ఒకటే బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు. అది చీప్ అయినా, కాస్ట్‌లీదే అయినా కూడా. ప్రవీణ్ పగడాల గారు ఒకవేళ తాగటం అలవాటే కనుక ఉంటే, ఆయన ఆల్కహాలిక్ అయితే, ఆయన కూడా ఒకటే బ్రాండ్ తీసుకోవాలి. 3 వైన్ షాప్‌లో 3 రకాల బ్రాండ్ తీసుకోడు కదా! దీనికి చాలా మంది ఏమంటారంటే, ఆయన కాక్టెయిల్ తీసుకున్నాడేమంటారు. కాక్టెయిల్ అంటే అర్థం తెలుసా? కాక్టెయిల్ అనేది పబ్‌లో ఇస్తారు. అంటే మల్టిపుల్ డ్రింక్స్‌ని మిక్స్ చేస్తే దాన్ని కాక్టెయిల్ అంటారు. ఈయన కాక్టెయిల్ తీసుకోవాలనుకుంటే ఒకటే వైన్ షాప్‌లో 3 రకాల బ్రాండ్‌లు తీసుకొని మిక్స్ చేసుకొని తాగొచ్చు. అంతేగాని హైదరాబాద్‌లో ఒక బ్రాండు, ఏలూరులో ఒక బ్రాండు, కోదాడలో ఒక బ్రాండ్ తీసుకొని 3 గంటల వ్యవధిలో 3 తీసుకొని మిక్స్ చేసుకొని తాగుతాడా? ఏ రాజమండ్రికొచ్చాక కాదు కదా! ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు, తప్పుడు ఆయన క్యారెక్టర్‌ని చంపటానికి. భౌతికంగా ఆయన లేకుండా చేశారు. ఇప్పుడు క్రైస్తవుల హృదయాల్లో, క్రైస్తవుల ఆలోచనల్లో కూడా ప్రవీణ్ పగడాల అనే వ్యక్తిని లేకుండా చేయటానికి ప్రయత్నం. రెండవదేంటంటే, క్రైస్తవుల దృష్టిలో పాస్టర్ మీద నమ్మకం పోగొట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఎవరు ఆయన వెనక ఉండి ఇట్లా నడిపించారు. ఇట్లా ఈ షాప్స్‌లో దొరికిన ఫుటేజెస్ గాని అదంతా ఒక పర్సన్‌ని పెట్టి చేశారనేసి ఎందుకు అంత గట్టి నమ్మకం మీకు? ఎందుకంటే ఎక్కడ కూడా మాకు ఆధారాలు ఇవ్వటం లేదు. మేము అడిగిన ఏది కూడా మేము చాలా అడుగుతున్నాం. ఫోన్ కాల్ డేటా అడుగుతున్నాం. ఆ రోజు 24 తారీఖు మార్చి ఉదయం నుంచి, ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12:30 వరకు ఆయన ఫోన్ కాల్ డేటా మొత్తం తీసి ఇవ్వమంటున్నాం. అది ఇవ్వట్లేదు. సీసీ కెమెరా ఫుటేజెస్ అడుగుతున్నాము. అవి ఇవ్వట్లేదు. మేము అడిగినవి ఇవ్వకుండా, మేము 300 ఫుటేజులు తీసాము. 150 ఫుటేజులు తీసాము. స్పెషల్ టీమ్‌ని పెట్టాము. స్పెషల్ ఆఫీసర్స్‌ని పెట్టామంటే ఎవరికి కావాలి అవన్నీ? అరె మేము అడిగినటివి ఇవ్వకుండా మీరేదో చూపించి నమ్మమంటే ఎలా నమ్ముతాం?
హౌ కెన్ వి ట్రస్ట్? హౌ కెన్ వి బిలీవ్? అది కాదు కదా! ఎన్నో ప్రశ్నలున్నాయి. వాటన్నిటికి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయకుండా మీరేదో కొత్త సమాధానం తీసుకొచ్చి మేమడిగిన దానికి కాకుండా మీరేదో చెప్పే ప్రయత్నం చేస్తే అది కుదరదు. అది ఎవరు యాక్సెప్ట్ చేయరది. సో, మరి ఇప్పుడు ఐజీ ఇచ్చిన రిపోర్ట్ కూడా కాదు అనేసి అంటున్నారు. మరి దీనిపైన ఫర్దర్‌గా ఇంకేదైనా ఫైట్ చేయబోతున్నారా ఏంటి? హైకోర్ట్‌కెళ్తాం, సుప్రీం కోర్ట్‌కెళ్తాం. ఆల్రెడీ హైకోర్ట్‌లో వేసాము. సో, అక్కడ ప్రాసెస్ అవుతుంది. ఇదైతే ఇక్కడితో విడిచిపెట్టం. ప్రవీణ్ పగడాల గారు ఎలాంటి వాళ్ళో మేము నిరూపిస్తాం. ఆయన మంచివాడు, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేనివాడు. ఆయన హత్య చేయబడ్డాడని ఖచ్చితంగా రుజువు పరుస్తాం. కాస్త లేట్ అవ్వచ్చేమో కానీ మా ప్రయత్నము ఖచ్చితంగా నిజమనేది నిప్పు లాంటిది. బయటికి రాకుండా ఎవడు కూడా దాన్ని ఆపలేడు. అండ్ ఇదే విషయం పైన పాస్టర్ జాన్ పాల్ కూడా మాట్లాడుతున్నారు కదా! సో, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? జాన్ పాల్ అనే వ్యక్తి తాగాడు, తాగే పడిపోయాడని అంటున్నాడమ్మా. అలా మాట్లాడడం చాలా తప్పు. జాన్ పాల్‌కి ప్రవీణ్ పగడాల గారితో పరిచయం లేదు. ఆఫ్‌కోర్స్ నాకు కూడా లేదు. కాకపోతే ఆయన ఎక్కడో దూరంగా కూర్చొని ఏదో పల్లెటూరులో కూర్చొని అందరూ ఒక 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 ట్రాక్‌లో మాట్లాడుతున్నారు. నేను ఒక కొత్త ట్రాక్‌లో మాట్లాడితే ప్రజలందరూ నా వైపు కొత్తగా చూస్తారనుకున్నాడు కానీ, ఈరోజు అందరూ కూడా అతన్ని తిట్టడం మొదలుపెట్టారు. అతను మాట్లాడుతున్న మాటలు ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఆయన ఏమంటున్నాడంటే ఫుటేజ్ చూపించారు కదా! నమ్ముదాం అంటున్నాడు. ఎలా నమ్ముతారు? అంటే ప్రవీణ్ పగడాల గారు ఒక సేవకుడు అన్నటువంటి ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదా? ఎలా నమ్మేస్తావు నువ్వు చూడంగానే? పోనీ ఫేస్ రివీల్ అయిందా ఎక్కడైనా? ఎక్కడైనా మాస్క్ తీసి కనిపించారా ఆయన? ఎక్కడైనా మందు తాగుతూ కనిపించారా? ఎంతసేపు చూపించిన ఫుటేజ్‌లన్నీ మందు కొనటము, కింద పడటము. ఇంతకు మించి రెస్టారెంట్‌లు గాని, భోజనం చేసినట్టు గాని, వాటర్ కొన్నట్టు గాని, మందు తాగినట్టు గాని, ఫ్రెష్ అప్ అయినట్టు గాని, ఏ ఫుటేజ్‌లన్నా బయటకి తీశారా? ఇలాంటివన్నీ కొంతమంది మా క్రైస్తవులోని ఒకరో ఇద్దరు ఇలా తప్పుదోవ పట్టించటానికి, క్రైస్తవుల్ని చల్లార్చటానికి ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు. తప్పుడు ప్రయత్నాలు. ఇలాంటిది ఏంటంటే జాన్ పాల్ అనేటోడు గూడా అమ్ముడు పోయాడు. నేను ఓకే. అతని మీద కౌంటర్ వీడియో చేసినప్పుడు కూడా ఆ వీడియో కరుణాకర్ సుగు నాకు పంపించాడట. హుహు. ఆర్‌టీవీ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు అతను మొన్న. ఓకే. కరుణాకర్ సుగునాకి జాన్ పాల్ నా వీడియో పంపించాడట. ఏం అవసరం ఉంటది అతనికి? నీ కష్టం వస్తే ఏదైనా మా పాస్టర్‌లో చెప్పుకో. కరుణాకర్ సుగునాకి పంపించి బాధ చెప్పుకోవాల్సిన అవసరం ఏంది? అమ్ముడు పోయిన వ్యక్తి అతను. క్రీస్తు యేసు ప్రభువుల వారిని ఇస్కరియోతు యూదా అనేవాడు ఎలాగైతే డబ్బుల కోసం ఆశపడి అమ్మేసాడో, అలాగా సత్యాన్ని అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇతను. మీ దృష్టిలో అయితే ఏమనిపిస్తుందండి? అంటే ఎవరు ఆయన వెనక ఉండి ఎవరు హత్య చేపించారు అంటే అసలు మీరేం చెప్తారు? అంటే ఎవరు గవర్నమెంట్ ఉంది అని కరెక్ట్‌గా అనుకుంటున్నారా? మేము లేకపోతే పర్టిక్యులర్‌గా పలానా అంటే వ్యక్తి మీరొక అని మేము మెన్షన్ చేయలేం బట్టి. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా! నేమ్స్ అయితే చెప్పలేదు గానీ, చాలా పెద్ద పెద్ద వ్యక్తులున్నారు అనేసి అదే అన్నారు కదా! చెప్తున్నాను. ఇప్పుడు కూడా హ్మ్. చెప్తున్నాను అదే. పెద్ద పెద్ద వాళ్ళున్నారు కాబట్టే ఇది బయటికి రావటం లేదు. చిన్న చిన్న వాళ్ళైతే ఎప్పుడో బయటపడేది. ఎప్పుడో సత్యం తెలిసిపోయేది ప్రజలకి. కానీ పెద్ద హస్తాలున్నాయి. పెద్దవాళ్ళు కుట్ర చేసి ఈడిని చాకచక్యంగా చంపించేశారు. వాళ్ళని బయటికి తీసుకురాలేకపోతున్నాం అన్నది మా బాధ ఇప్పుడు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కూడా అటు పెద్దవాళ్ళకి, పైనున్నోళ్ళకి, ఇటు క్రైస్తవులకు మధ్య నలిగిపోతూ వాళ్ళేం చెప్పాలో వాళ్ళకి కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఓకే. ఖచ్చితంగా పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి. అంటే పెద్దవాళ్ళు ఉన్నారు అంటున్నారు కదా! ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి కూడా చాలా ఇష్టమైన వ్యక్తి అని చెప్పొచ్చు. మరి తెలంగాణ అవును. నుంచి వ్యక్తులున్నారు అంటారా? లేకపోతే ఏపీ నుంచి ఉన్నారని చెప్తారా? సెంట్రల్ నుంచి ఉందండి. సెంట్రల్ నుంచి ఈ కుట్ర జరిగింది. ఖచ్చితంగా అయితే. మన స్టేట్ లీడర్స్ కూడా ఏమి చేయలేని ఎవరేది మాట్లాడినా కూడా వాళ్ళకి ముప్పు జరుగుతది. ఫ్యూచర్‌లో రాజకీయాల్లో, పాలిటిక్స్‌లో నెక్స్ట్ వాళ్ళే అణచివేయబడతారు కాబట్టి ఎవరు కూడా నోరు విప్పడం లేదు. ఏ పార్టీ కారణం ఏంటంటే సెంట్రల్ నుంచి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. కాబట్టి ఎవరు ఏది మాట్లాడటం లేదు. సో, అయితే ఇప్పుడు చూసుకుంటే మీరు సెంట్రల్ నుంచే ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అనేసి అంటున్నారు కదా! అసలు ప్రవీణ్ పగడాల హ్మ్. గారిని చంపితే వాళ్ళకొచ్చే లాభం ఏంటి? అదే చెప్తున్నాను కదండీ! క్రైస్తవ్యం విస్తరించబడకుండా రానున్న రోజుల్లో ఒక్క ప్రవీణ్ పగడాల గారిని చూస్తేనే భయం పుట్టింది వాళ్ళకి. అలాంటోళ్ళు 1000 మంది తయారవుతే దేశంలో ఇంక మా పరిస్థితి ఏంటి? మా హైందవుల్ని, మా మతస్థులందరిని మార్చేస్తారేమో అన్నటువంటి భ్రమలో వాళ్ళు ఈ వ్యక్తినే లేకుండా చేస్తే ఇంక ఇలాంటోళ్ళు ఇంకొకరు తయారవ్వకుండా ఉంటారు కదా! తయారు చేసేది ఈయన కదా! అని చెప్పి ఈయనని లేపేశారు. ఓకే. అండ్ ఇప్పుడు మనం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి వైఫ్‌నయితే తీసుకున్నట్లయితే ఆవిడ ఏమన్నారంటే పనిష్మెంట్ ఇవ్వడానికి మనం ఎవరం అనేసి చెప్పారు. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఎలా అయితే
క్షమించమని జెప్తున్నారు. అదే విధంగా మనం కూడా క్షమించాలి అనేసి చెప్తున్నారు కదా! మరి మీరంతానేమో ఫైట్ చేద్దాం అనేసి అంటున్నారు. మరి దీనికి వాళ్ళ వైఫ్ అసలు సపోర్ట్‌గా ఉన్నారా లేదా? ఇప్పుడు ఇది హత్య అనే కోణంలోనే ఆవిడ కూడా మాట్లాడారండి. హ్మ్. జెసికా గారు 2 సందర్భాల్లో మాట్లాడారు. ఆ 2 సందర్భాల్లో గూడా ఆవిడ చెప్పింది ఒకటే. క్షమిద్దాం మనము. పగ తీర్చుకోవడం మన వంతు కాదు. యేసుక్రీస్తు మనల్ని ఎలాగైతే క్షమించాడో, మనం కూడా అలా క్షమించేద్దాం. వదిలేద్దాం. దీన్ని ఇష్యూ చేయొద్దు అని ఆవిడన్నారు. అంటే క్షమిద్దాం అంటే ఎవరిని క్షమిస్తారండి? ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని ఆవిడ నమ్మితే, క్షమించేద్దామని ఎవరిని బైక్‌ని క్షమిస్తామా? కాదు గదా! దీని వెనక ఎవరో కుట్రకారులు ఉన్నారనే కదా ఆవిడ ఉద్దేశ్యం కూడా. తన భార్య అయినటువంటి జెసికా గారు కూడా దీని వెనకాల కొన్ని కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు, వ్యక్తులు ఉన్నారన్నటువంటి ఉద్దేశ్యంతోని క్షమిద్దాం వాళ్ళని అని మాట వాడారు ఆవిడ. ఇప్పుడు మేము కూడా అనేది ఒకటే. ఈ కుట్ర వెనక ఉన్నది ఎవరు? వాళ్ళు బయటికొస్తే మేము కూడా క్షమించమనే అంటాం. ఉరి తీసి చంపమని చెప్పం మేము. మేము క్షమించమనే చెప్తాం. కానీ ఎవరున్నారో మాకు తెలియాలి. సో, మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు ఫైట్ చేద్దామా హైకోర్ట్‌కి వెళ్తాము మేము తప్పకుండా అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఏపీ, తెలంగాణ నుంచి పాస్టర్స్ అందరూ ఐక్యత కలిగి ఉండి ఈ డెసిషన్ తీసుకున్నారా? లేదండి. ఇండివిడ్యుయల్‌గా వెళ్తున్నాం మేము. అంటే మేము కొంతమంది మా సీపీఎఫ్ తరపున, క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ తరపున మేము ముందుకెళ్తున్నామండి. టీమ్‌గానే మేమెళ్తున్నాం. ఓకే. అయితే మరి ఎలాంటి న్యాయం వస్తదనుకుంటున్నారు? న్యాయం జరుగుతదని అనుకుంటున్నామండి. ఎందుకంటే మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం శక్తి లోపం లేకుండా. పైన దేవుడనేవాడు మాకున్నాడు. మా ప్రయత్నం మేము చేస్తాం. దేవుడివ్వాల్సినటువంటి తీర్పు ఆయనిస్తాడు. ఎందుకంటే మేము నమ్మే మా దేవుడు న్యాయ నిర్ణేత. అంటిల్ ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఆయనిస్తాడు. కాబట్టి మేము ఏదైనా సరే మా వంతు ప్రయత్నం చేస్తూ దేవుడిచ్చే తీర్పు కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన ఏం చేస్తాడు? ఏం తీర్పు ఇస్తాడో చూస్తున్నాం. హైకోర్ట్‌లో అయితే ఇది ప్రొసీడ్ అవుతుందండి. ప్రాసెస్ నడుస్తుంది. సీబీఐకి ఇచ్చాము. ఇది నడుస్తుంది. మేమేమి ఇది ఆగలేదు. ఇంతటితో ఆగిపోదు కూడా. ఇది కొనసాగుతూనే ఉంటది నిజం బయటికొచ్చే వరకు. అంటే ఇప్పుడు ఐజీ గారు ఇచ్చిన స్టేట్‌మెంట్ తప్పు అనేసి అంటున్నారు కదా మీరు. సో, మరి యావత్ క్రైస్తవ ప్రజలందరూ అదే అంటున్నారు. అంటే ఇప్పుడు క్రైస్తవులంతా అట్లా అన్నప్పుడు మరి ఇంత అంటే ఇలా జరిగింది అన్నది వాళ్ళు రిపోర్ట్ చేసేటప్పుడు అంటే వెనకాలుండి ఎంత పెద్దవాళ్ళు చేస్తున్నారు అనేసి మీరన్నారు కదా! మరి అది తెలంగాణ నుంచి గాదు, ఏపీ నుంచి గాదు, సెంట్రల్ నుంచి అనేసి అంటున్నారు. మరి మీరు హైకోర్ట్‌కి వెళ్ళినా కూడా మరి సెంట్రల్ నుంచి అంత పెద్దవాళ్ళున్నప్పుడు న్యాయం జరగకపోవచ్చు గదా! జ్యుడిషియల్‌లో మోసాలు జరగవు అని మా నమ్మకం అండి. కోర్టు మోసం చేయదు. కోర్టు మోసం చేయదు. కోర్టు ఎలాంటి ప్రలోభాలకు తల వంచదు అన్నటువంటి నమ్మకమైతే మాకుంది. పోరాడుతున్నాం. చూద్దాం ఏం జరుగుతదో, ఎలాంటి జస్టిస్ వస్తదో చూద్దాం. వెయిట్ చేస్తున్నాం మేము కూడా.